ప్రైవేట్ స్కూల్స్‌లో మీ పిల్లలకి మీరు ఫీజులు ఎంత కడుతున్నారు? సంవత్సరానికి 1,00,000 1,50,000 అదేంటి అలా జెప్తున్నారు? ఊరుకోండి మీరంత కట్టట్లేదు గదా! నెలకొక 3,000, 4,000 సంవత్సరానికి ఒక 50,000 ఏసుకోండి. సరే 55,000 ఏసుకోండి. అంతే గదా! 1,00,000, 1,50,000 ఎందుకవుతుంది? ఏంటి నమ్మట్లేదా? ఈ వీడియో చూడండి మీకే తెలుస్తది. ఒకటే ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఐ డోంట్ నో మరి ఏవిఎం గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000, 4,000 చార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. చూసారుగా వీడియో? సో, మన రెస్పెక్టెడ్ సీఎం సార్ నాకర్థమైందేందంటే, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇస్తున్నట్టుగా లేదు సార్. ఎందుకంటే, ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ ఇవన్నీ చదవడానికి టైం ఉండదు. ఎందుకంటే, ఒక సీఎం అంటే చాలా వర్క్స్ ఉంటాయి. వి కెన్ అండర్‌స్టాండ్. మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అట్‌లీస్ట్ హెడ్‌లైన్స్ ఇలాంటివి మీ దాకా తీసుకొనొస్తే కూడా మీకిప్పుడు ఇలా మాట్లాడినుండరేమో నాకు దెలిసి. సార్ ఇప్పుడు నేను ఒక మదరే. నా బాబుకి నర్సరీ 1,00,000 ఫీజ్ గడుతున్నాను. మా పైనింటి వాళ్ళు కూడా 85,000 కడుతున్నారు యూకేజీకి. మా కిందింటి వాళ్ళు అంటే అపార్ట్‌మెంట్ కదా! కొంచెం ఎక్కువ మంది జనాలున్నారు సార్. కాబట్టి చెప్తున్నాను. మా కిందింటి వాళ్ళు కూడా ఒక 1.2 ఎంతో చెప్పారు మొన్న నేనడిగినప్పుడు. మా అన్న బాబు వీళ్ళందరికీ గూడా 1,90,000 ఇలానే పడుతున్నాయి సార్ స్కూల్ ఫీజులు. మీరన్నట్టుగా మంత్‌కి 3,000, 4,000 లేవు సార్. అస్సలు లేవు.